మనుషుని జీవితంలో దేవుని అభిషేకం, ఒక మనుషుని జీవితంలో దేవుని చెప్పాలి, అందరు నోరు తెలిసి అభిషేకం. ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అభిషేకం అనున్నది 3 స్థాయిలో ఒక మనిషి మీదకి దిగి వస్తుంది. నెంబర్ 1, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా నువ్వు స్వీకరిస్తున్నావో, యేసుక్రీస్తుని నువ్వు స్వరక్షకునిగా స్వీకరించటం వలన నీకు దేవుని అభిషేకము లభ్యమవుతుంది. బట్ కృపకు అట్లా అవసరం లేదు. నువ్వు ఎవ్వరమైనా కావచ్చు, ప్రభువుని నమ్ముకోకపోవచ్చు, యు విల్ రిసీవ్ గ్రేస్. బట్ నేను మాట్లాడుతుంది అభిషేకాన్ని గురించి. ఇప్పుడు ఒక మనుషుని జీవితంలో దేవుని అభిషేకము దిగి రావాలి అని వాట్ ఈస్ ద వినాలన్నమాట. దేవుని అభిషేకం అంటే ఏంటి? దేవుని అభిషేకం అంటే ఏంటి మాట్లాడాలి. దేవుని అభిషేకం అంటే ఏంటి? దేవుని అభిషేకం అంటే ఏంటి? అభిషేకం ఎందుకు ఇవ్వబడుతుంది? ఒక మనుషుని జీవితంలో అభిషేకం ఎందుకు ఇవ్వబడుతుంది అంటే, వింటున్నారా, అభిషేకములో దేవుని శక్తి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? అభిషేకంలో దేవుని శక్తి ఉంటుంది. అభిషేకములో, వినాలి ఈ మాట, అభిషేకములో దేవుని శక్తి ఉంటుంది. రెండవది, అభిషేకములో దేవుని మహిమ నిండుకొని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హుషారుగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు దాని గురించిన పూర్తి ఈ మాట ముఖ్యం. అభిషేకములో వింటున్నారా, దేవుని శక్తి ఉంటుంది. వింటున్నారు, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి బహు నిండుగా మెండుగా కమ్మి ఉంటుంది. అప్పుడు ఒక మనుషుడు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు, వింటున్నారా, అది తీసుకోవడం వలన అతడు క్రీస్తు కుటుంబములో అంటు కట్టబడుతున్నాడు. కాబట్టి యాజ్ హీ ఈస్ గ్రాఫ్టెడ్ ఇంటు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని దేహములో అతడు కూడా ఒక అవయవముగా అంటు కట్టబడుతున్నాడు. కాబట్టి హీ వాస్ గివెన్ అ పవర్. అతనికి ఒక దేవుడికి ఒక గొప్ప అభిషేకమునిస్తున్నాడు. ఆ అభిషేకము వలన తను తాను కాపాడుకుంటూ అపవాది మీద అతడు జయమును సంపాదించగలిగిన శక్తి కలిగిన వాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును.